లోక జ్ఞానం కన్నా వాక్య జ్ఞానము చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా బైబిల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ సండే స్కూల్ గురించి చాలా గొప్పగా విన్నాను. ఈ పిల్లలకి ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎవరున్నారో పిలవండి. మై నేమ్ ఇస్ ప్రశస్త. ఓకే ప్రశస్త, సండే స్కూల్లో నువ్వే ఫస్ట్ వచ్చావు కదా, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఓకే అక్క. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఇస్ బైబిల్? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేశాను అక్క. నేను ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నాను అక్క? ఒక 10 years నుంచి చదువుతున్నాను. 10 years నుంచి బైబిల్ చదువుతున్నా, నీకే తెలియకపోతే మాకేం తెలుస్తుంది? నాకు తెలియక నేను క్వశ్చన్ అడగట్లేదమ్మా, నీకు తెలుసా లేదా అని క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ అంటే గాడ్స్ వర్డ్. ద బైబిల్ ఇస్ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్. ఎవరమ్మా నెక్స్ట్? రండి తొందరగా. నీ పేరేంటమ్మా? నా పేరు నిత్య అక్క. సరే, బైబిల్ బాగా చదువుతావా నువ్వు? చదువుతానక్క. సరే, నేను కొన్ని చాప్టర్స్ అడుగుతాను, చెప్పడానికి ట్రై చేయి. నేను ఆన్సర్ చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారక్క. సామ్ 1 చెప్పమ్మా. మొన్నే చదివానక్క. బా మర్చిపోయానే. ఫోన్ సామ్ 23 అని చెప్పమ్మా. మమ్మీ చిన్నప్పుడే నేర్పించుంటారు కదా, చెప్పు. నిన్నే చదివానక్క. బా అది కూడా గుర్తు రావట్లేదే. నిన్నే చదివా. సర్లే, ప్లేసు కురుకురేగింగ్ గుర్తొస్తున్నాయక్క, కానీ సాంగ్స్ మాత్రం గుర్తురా. వేరే క్వశ్చన్ అడగండి అక్క, చెప్పేస్తాను. లాస్ట్ వీక్ ఫైనల్ క్వశ్చన్ మీకు ఇంకొకటి అడుగుతాను, డెఫినెట్గా చెప్తాను అక్క. చాప్టర్ 17 చాప్టర్లో ఏముంది చెప్పు? గంట బ్యాక్ చదివాను అక్క, చాప్టర్ అంతా చదివాను. ఒక్కటి గుర్తు రావట్లేదే. అసలు మార్క్ గాస్పెల్లో 16 చాప్టర్స్ ఉంది, 17 చాప్టర్స్ లేదు. నువ్వు మాత్రం 17 చాప్టర్స్ చదివేసావా? అయ్యో దొరికిపోయానే. వెళ్ళు, మంచిగా చదువుకోండి రా బైబిల్. ఈసారి చదువుతాను ఎక్క బైబిల్ మంచిగా. వీళ్ళు ఒక్కొక్కరు చాలా డేంజర్ క్యాండిడేట్లో ఉన్నారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మళ్ళీ నన్ను తిరిగి క్వశ్చన్ అడుగుతున్నారు నేను అడుగుతుంటే. ఈ నెక్స్ట్ వచ్చే వాళ్ళన్నా కొంచెం మంచిగా ఆన్సర్ చెప్తే బాగుంటుంది. నెక్స్ట్, ప్రైజ్లో నాన్న, నీ పేరేంటి? ప్రైజ్ ద లార్డ్ అక్క. నా పేరు ఆస్టిన్. ఆస్టిన్, నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, మంచిగా ఆలోచించి ఆన్సర్ చేయి. ఓకే అక్క, నన్ను అడగండి, నేను రెడీ. ఎరుకో గోడలు ఎవరు కూల్చేశారు? ఎరుకో గోడలు నేను కూర్చోలేదక్క, అలాంటి నేను కాదు. నువ్వు కూల్చావా, మీ అక్క కూల్చిందా అని అడగలేదు, ఎవరు కూల్చారు అని అడిగాను. నేను మా అక్కను కొట్టాను, స్కూల్లో అల్లరి చేశాను, అవి తప్ప మేమేం చేయము. నేను ఏ గోడలను కూల్చలేదు. అంత బలం కూడా లేదక్క, అంత పెద్దది నేను ఎలా కూర్చోను? అస్సలు బైబిల్ సరిగ్గా చదవట్లేదు, సండే స్కూల్కి వస్తున్నా కానీ స్టోరీస్ సరిగ్గా వినట్లేదు. ఏంటి మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతున్నావా ఆంటీ స్టోరీ చెప్తున్నప్పుడు? వెళ్ళి మంచిగా బైబిల్ చదువుకొని నెక్స్ట్ టైం నీకు అసలు బైబిల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి బాబు. వెళ్ళి. అయితే బైబిల్లో చదువుతాను అక్క, ఈసారి చదివి చెప్తాను. అమ్మో ఏంటో ఎలా ఉన్నారు? ఎరుకోగోళ్ళు ఎవరు కూల్చారంటే, అమ్మో నేను కూల్చలేదక్క, మా అప్పు కూల్చలేదక్క అని చెప్తున్నాడు. ఈసారి వచ్చే వాళ్ళన్నా మంచిగా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, హాయ్ అమ్మా, నీ పేరేంటి? మా నేను శ్రేష్ఠ అక్క. ఓకే శ్రేష్ఠ, నువ్వు సండే స్కూల్ బాగా అటెండ్ అవుతున్నావా? బైబిల్ బాగా చదువుతున్నావా? సండే స్కూల్ అంటే నాకు చాలా ప్రాణం. నేను అందరికంటే ఫస్ట్ వస్తాను అక్క. నేను ఎప్పుడు డైలీ బైబిల్ చదువుతుంటే మా మమ్మీ హ్యాపీ అయిపోతుంది. ఓకే, బాగా చదువుతున్నావు అని చెప్తున్నావు కదా, బైబిల్లో క్వశ్చన్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు, ఓకేనా? అడగండి అక్క, ఏమైనా కట్టిందా? బైబిల్లో సొదొమ గొమొరాల గురించి నీకేం తెలుసో చెప్పు. బహుశా వాళ్ళిద్దరు సిస్టర్స్ అనుకుంటా. సిస్టర్స్ కనుక సొదొమ గొమొరాలు అంటే అక్క చెల్లెళ్ళా. సిస్టర్స్ కాకపోతే ఖచ్చితంగా కజిన్స్ అయి ఉంటారు కదక్క. am I right అక్క? ఎస్, కజిన్సా. ఓకే శ్రేష్ఠ, బైబిల్ కొంచెం బాగా చదవాలి. అండ్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సొదొమ గొమొరాలు
2 cities mentioned in the book of Genesis. Okay, బాగా బైబిల్ చదువుకో. బాయ్. ఓ, ఈ సిటీసా? నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకోమిస్తానక్క. నెక్స్ట్ ఏం పేరు? నా పేరు జోసఫ్ ఫాస్టర్. అందరూ నన్ను ముద్దుగా చదివి అని పిలుస్తారు. అమ్మో, ఎంత అమాయకంగా ఉన్నాడు. అంతా మీ అభిమానం అక్క. అభిమానం. సరే చెల్లి, నువ్వు ఎక్కువ సండే స్కూల్ సాంగ్స్ వింటావా? సండే స్కూల్ సాంగ్స్ పాడతావా? అబ్బో, చాలా పాడతానక్క. నువ్వు రీల్స్లో సాంగ్స్ ఎక్కువ పాడతావా? సండే స్కూల్ సాంగ్స్ ఎక్కువ పాడతావా? సండే స్కూల్లో పాడుతున్నాను అక్క. సండే స్కూలే కదా. ఓకే, మరి ఇప్పుడు ఒక సండే స్కూల్ సాంగ్ పాడతావా? పాటలు పాడితే మీరు చాలా ఆనందపడిపోతారక్క. ఓకే. కోయ్ కోయ్ కోళ్ళు కోయ్, కోయ్ కోయ్ కోళ్ళు కోయ్, ఇది కూడా మంచి పాటే, కానీ దీంతో పాటు సండే స్కూల్ సాంగ్స్ కూడా మంచిగా నేర్చుకోవాల్సింది. ఎప్పుడు బింగో ఇస్తే పాడతానని అలా చేయకూడదు. ఏసే నీకు మంచి మంచి లెసన్స్ ఇస్తాను పాడితే, ఓకేనా? మంచి మంచి సాంగ్స్ చేసుకొని నెక్స్ట్ టైం రా. సరే అక్క. చాలా టఫ్ టైం ఇస్తున్నారు వీళ్ళందరూ నాకు. గివ్ మీ హార్డ్ టైం. నెక్స్ట్ వచ్చే వాళ్ళని కొంచెం మంచిగా చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం సీనియర్గా మాట్లాడుతుంది. అమ్మ, నీ పేరేంటి? నా పేరు టెస్సీ ఆశీర్వాద్. నేను అంత పెద్ద పెద్ద క్వశ్చన్ ఏం అడగను, కానీ బైబిల్ గురించి నీకు ఏం తెలుసు అక్కని చెప్పి. ఓకే అక్క, చెప్పేస్తాను అక్క. చెప్పమ్మా వింటా. మొదట్లో దేవుడు ఒక ఆయనను సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఓడ కట్టాడక్క. ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులు పెద్ద వర్షం వచ్చేసిందక్క. ఆ తర్వాత ఆయనకి సముద్రంలో పడేశారక్క. ఆయన సముద్రంలో పడేసాక అటు ఇటు చూసాక ఒక పెద్ద చేప వచ్చి ఆయన తినేసిందక్క. అలా 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 వెళ్ళి ఆ చేప ఒక ఒడ్డున కట్టేసిందక్క. ఆయన అలా లేచి సముద్రంలో ఒక వలేస్తే 2 దోణల నిండా చేపలు వచ్చాయక్క. సో హ్యాపీ అక్క. అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు ఎక్కేశాడక్క. అప్పుడు వేసి ఆ చెట్టు కిందకి వెళ్ళి, నువ్వు దిగు, నేను మీ ఇంటికి వస్తాను. ఎంత ఆనందపడి ఉంటాడక్క. అలా ఆనందపడి పద్మసు దేవికి వెళ్ళిపోయాడక్క. అక్కడ ప్రకటన గ్రంథం రాశాడక్క. మొత్తం బైబిల్ అంతా ఇదే అక్క. జెనసిస్ టు రెవల్యూషన్. ఎంత బాగా చెప్పాడక్క. దానికి తెలిసింది బైబిల్ గురించి. అందరు లైఫ్ స్టోరీస్ కలిపి స్టోరీ చేసావా? సరిగ్గా చదవమ్మా ఇప్పటి నుండి అయినా. నీకు బైబిల్లో కొన్ని పోర్షన్స్ బాగానే తెలుసు, కానీ అది ఎక్కడవో ఏంటో తెలియట్లేదు. మంచిగా బైబిల్ చదువుకోరా. నెక్స్ట్ బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు ఐజాక్ అక్క. నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? నాకు తెలియదు అక్క. ఇంకో క్వశ్చన్ అడిగాను. నీ పేరుకి అర్థం కూడా తెలియదా నీకు? నాకు తెలియదు అక్క. ఇంకో క్వశ్చన్ అడిగాను అక్క. చెప్పు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. బైబిల్లో ఏమేమి ఉంటాయి చెప్పు. బైబిల్లోనే అక్క. చెప్పేసి కంగారు పడ. నేను కంగారు పడ్డం ఏంటయ్యా? నువ్వు ఆన్సర్ చెప్పు. బైబిల్లో చెప్పేస్తాను. మీరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అక్క. బాబు కాకు, నేను ధైర్యంగానే ఉన్నాను. నేను భయపడ్డానికి మార్చి పేపర్ రాలేదు, సునామీ కూడా రాలేదు. ఆన్సర్ చెప్పు ఫస్ట్. గుర్తొచ్చిన ఆధార్ కార్డు ఉంటుంది అక్క. పాన్ కార్డు ఉంటుంది అక్క. చీటీ పాట పుస్తకం ఉంటుంది అక్క. దివాన్ ఉంటుంది అక్క. డబ్బులు ఉంటాయి అక్క, కానీ 10 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు. ఏంటి? బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, దువ్వెన, చీటీల పుస్తకము, డబ్బులు ఉన్నాయా? అవునక్క. కావంటే మీరు పల్లంకూరు వెళ్ళి మా అమ్మ బైబిల్ అన్నీ ఉంటాయి. బైబిల్ జీవ వాక్యం. బైబిల్ చదివితే మన జీవితాలు బాగుపడతాయి. మీ మమ్మీని ఇలాంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివి ఏం బైబిల్లో పెట్టద్దని చెప్పు. నువ్వు మీ మమ్మీ ఇద్దరు కలిసినట్టుగా బైబిల్ చదవండి. దేవుని వాక్యాన్ని గౌరవిస్తే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మనం దీవెన పొందుతాం. వెళ్ళి మంచిగా బైబిల్ చదువుకుంటాం. ఓకే అక్క. నెక్స్ట్ బాబు, ఏం పేరు బాబు నీ పేరు?
నా పేరు శశాంక్ అక్క. ఓకే, రోజు బైబిల్ చదువుకుంటున్నావా? చదువుతాను అక్క. రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తున్నావా? వస్తానక్క. ప్రతి సండే అందరికంటే ముందే వస్తానక్క. అవునా? ఓకే. అయితే అబ్రహాం గురించి నీకేం తెలుసో చెప్పు. ఓ, అబ్రహాం గురించి నాకు చాలా తెలుసు అక్క. రోజు మా ఇంటి ముందు సాగిసి పడిపోతాడు అక్క. ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చూస్తాడు అక్క. 12 బూతులు మాట్లాడతాడు అక్క. అందరినీ తిడతాడు అక్క, కొడతాడు అక్క. పెద్ద గొడవ చేస్తాడు అక్క రోజు. అమ్మ పల్లెపోతున్నా అక్క. మీ ఇంటి ముందు తాగేసి పడిపోయి అబ్రహాం కాదు, బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి చెప్పు. బైబిల్లో అబ్రహాం గురించి తెలియదు, కానీ మా ఇంటి పక్కన అబ్రహాం గురించి అయితే నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం నుంచి మనం విశ్వాసంగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవచ్చు. వెళ్ళి మంచిగా చదువుకొని బైబిల్ రా. ఓకే. అబ్బా, కుక్కలు ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ ఇచ్చారు. కుక్కలు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చారు. నేను వీళ్ళకి జాగ్రత్తగా బైబిల్ నాలెడ్జ్ పెరిగేలాగా నేర్పిస్తాను. హాయ్ ఫ్రెండ్స్.